హలో హలో. హలో. ఓకే, వినిపిస్తుంది వాయిస్. ఆల్ గుడ్. ఒక 1 minute స్టార్ట్ చేసేద్దాం. 5:15 స్టార్ట్ చేద్దాం. ఇంకో 5 minutes ఉంది. ఈరోజు క్లాస్ ఏంటంటే రికర్షన్లో మనం బబుల్ సార్ట్ ఎలా చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈరోజు మనం రికర్షన్లో బబుల్ సార్ట్ ఎలా చేయాలి, ఇంకా ఇన్సర్షన్ సార్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం మనం. 5:15 వరకు వెయిట్ చేద్దాం. ఓకే. సంభు రమేష్ బ్రో, హాయ్ బ్రో. హాయ్ హాయ్. 1 minute ఓపెన్ చేద్దాం. ఈరోజు మన రికర్షన్లో బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ నేర్చుకోబోతున్నాం. ఓకేనా. సో ఆల్రెడీ మనం నార్మల్గా చేసాము. రికర్షన్ యూస్ చేసి ఎలా చేయాలని. హాయ్ బ్రో, హాయ్ హాయ్. కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి వీడియోస్ని, లైక్ డిఎస్ఏ నేర్చుకోవడానికి. ఓకేనా. సో మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే మన కమ్యూనిటీలో ఇక్కడ డిస్క్రిప్షన్లో మనకి లింక్ వస్తుంది. మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయ్యారంటే మా మన వాళ్ళందరికీ కమ్యూనిటీ ఉందన్నమాట. డిఎస్ఏ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, డిఎస్ఏ కానీ గేట్కి ప్రిపేర్ అవుతున్నా, లేకంటే మనకి వెబ్ డెవలప్మెంట్ అనుకున్నా, ఓకే, ఏఐ డెవలప్మెంట్ అయినా, లేకంటే ఇప్పుడు కొత్తగా జీటీఎఫ్ ఆడుతున్నా. సో ఆ గేమ్కి సంబంధించినవి కూడా లింక్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ నా గిట్హబ్ ప్రొఫైల్ ఉంటుంది. సో మనం 5:15 క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. 5:15 వరకు, 5:15 వరకు కొంచెం వెయిట్ చేద్దాం, ఎవరైనా వస్తారు. ఏంటి ఇంటర్నెట్ స్లో ఉన్నా? ఇంటర్నెట్ స్లో అంటే కష్టం అబ్బా. స్ట్రీమింగ్ కష్టం అయిపోద్ది ఇంటర్నెట్ స్లో అంటే. క్వాలిటీ తక్కువ ఉంది. ఇంకో 4 minutes ఉంది. ఓకే. ఏంటి అబ్బా అసలు లైవ్కి ఎవరు రావట్లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, మరి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకెవరు వచ్చేటట్టు లేరు. సో మనమే స్టార్ట్ చేసేస్తున్నాం. ఓకే. ఎక్కడున్నాం? యా, రికర్షన్లో బబుల్ సార్ట్ అది. ఓకే. ఇది యూటీఎఫ్ ఇక్కడ నెంబర్ ఇచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్, అసలు రికర్షన్లో బబుల్ సార్ట్ ఎలా జరుగుతుంది. మామూలు బబుల్ సార్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు ఒక అరే ఉంటే, ఐ మీన్ ఎపిక్ పెన్, మామూలుగా ఒక అరే ఉందనుకోండి, 1 2 3 4 5 6 7 8 అని. సపోజ్ 2 3 4 8 1 6 5 4 ఉంది అనుకోండి. బబుల్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఓకే, ఒక లూప్, 2 లూప్స్ రన్ అవుతాయి. ఐ లూప్ అని, జే లూప్ అని. ఓకే. ఐ అనేది ఏం చేస్తుంది అంటే ఈ నెంబర్ దగ్గర ఫిక్స్ చేసుకుంటుంది. జే లూప్ ఏం చేస్తుంది అంటే ఈ జే అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్కి. ఓకే. I2ని ఫిక్స్ అయినప్పుడు మొత్తం మూవ్ అవుతుంది అనమాట. సో జే ఇంకా జే పక్కన ఉండే నెంబర్ని చెక్ చేస్తుంది. ఒకవేళ జే కంటే, ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నెంబర్ అనేది పెద్దగా ఉందనుకోండి, రైట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే ఎక్స్చేంజ్ అవ్వాలి. లేదు అంటే అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, జస్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. సో జే ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వస్తుంది. సో 3 అనేది చిన్నదే కాబట్టి ఓకే. 4 అనేది 8 కంటే చిన్నది కాబట్టి ఓకే. 8 1 అనేవి ఏమంటారు రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది.
1 8 వచ్చి ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ మళ్ళీ 8 6 రివర్స్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ షిఫ్ట్ అవుతాయి అనమాట. 8 6 మళ్ళీ 6 అనేవి రెండు ఎక్స్చేంజ్ అవుతాయి, ఎందుకంటే 6 అనేది రైట్లో ఉండాలి, ఎందుకంటే 6 అనేది గ్రేటర్ నెంబర్ కాబట్టి. వెయిట్ 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 ఏదో మిస్టేక్ అయింది. యాక్చువల్లీ 8ని ఫిక్స్ చేసుకుని ఉండాలి. 6 8 ఉన్నప్పుడు ఇది నేను అప్పుడు ఏం రాశాను, అప్పుడు ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. ఓకే, నేను మళ్ళీ అదే రాసినట్టున్నా. 8 6 ఉన్నప్పుడు మళ్ళీ 8 6 అనే రాసి, అలా కాదు, రెండు ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ 8కి వస్తుంది అనమాట జే అనేది. సో జే అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకే, జే అనేది అలా జంప్ అవుతూ ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఓకే, సో 8 5 ఉంది అంటే ఈ నెంబర్ని, ప్రజెంట్ పాయింట్ చేసిన నెంబర్ని పక్కన ఉండే నెంబర్ని కంపేర్ చేస్తాం. 8 5లో స్వాప్ చేయాలి, ఎందుకంటే 8 అనేది గ్రేటర్ దాన్ 5 కాబట్టి. సో మనం స్వాప్ చేయాలి. ఓకే, సారీ, స్వాప్ అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. ఓకే, జే అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 8 4 చెక్ చేస్తాం. 8 4లో 8 బిగ్గర్ దెన్ 4 కాబట్టి రెండు ఎక్స్చేంజ్ చేయాలి. సో ఇక్కడ 4, ఇక్కడ 8. మీరు చూసారంటే 8 ఇక్కడ ఎక్కడో ఉండే నెంబరు స్వాప్ అవుతూ అవుతూ ఇక్కడికి వచ్చింది. అంటే ఏంటి, ప్రతిసారి ఐ అనేది ఏం చేస్తుంది, ఈ ఐ ఉన్నప్పుడు ఏదైతే ఐ అనే అవుటర్ లూప్ ఉందో, జే అనే వర్క్ ఏంటంటే అందులో ఉండే హైయెస్ట్ నెంబర్, అంటే ఈ అరేలో ఉండే హైయెస్ట్ నెంబర్ని తెచ్చి లాస్ట్లో ప్లేస్ చేయడం. ఇది అసెండింగ్ ఆర్డర్లో చేస్తూ ఉంటే అలా అనమాట. సో దీన్నే రికర్షన్ ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఈ ఐని మన రికర్షన్లో పెడతాం. ఓకే, ఐ అనేది జస్ట్ ఒక పాయింటర్ అనమాట. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని. సో దీన్ని మనం కావాలంటే మనం ఎండ్ చేసేయచ్చు అనమాట. లైక్ ఐని ఎండ్ చేసేయచ్చు. ఇంకా ఇదంటారా, ఏమంటారు, ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఈ లాజిక్ అనేది మనం దీన్ని రికర్షన్లో పెడతాం. అంటే ఇది రికర్షన్ ఏది మళ్ళీ కాల్ చేయడానికి, అంటే ఈ ఫంక్షన్ని రికర్షన్ యూస్ చేసి ఈ ఎన్ అయితే ఎన్ని ఉన్నాయో ఎన్ టైమ్స్ కాల్ చేయడానికి మనం యూస్ చేస్తాం అనమాట. సో రికర్షన్ ఏంటంటే ఎన్ రికర్షన్స్ అప్లై అవుతాయి, అంటే అదే లాజిక్ని, అంటే ఈ జేలో ఉండే లాజిక్ని ఎన్ టైమ్స్ అప్లై చేయడానికి మనం రికర్షన్ యూస్ చేస్తాం. సో దానికి కోడ్ చెప్తా చూడండి ఇప్పుడు బబుల్ సార్ట్కి. ఓకే, సో ఆర్బి అని రాద్దాం దాని పేరు. ఓకే, లేకంటే మనం రికర్షన్ బబుల్ సార్ట్ కాబట్టి ఆర్ బబుల్. ఓకే, ఆర్ బబుల్. ఓకే, ఆర్ బబుల్ డాట్ జావా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాము, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కాదు, పబ్లిక్ క్లాస్ ఆర్ బబుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఏంటిది సజెషన్స్ ఇవ్వట్లేదు, స్ట్రింగ్ ఆఫ్ args ఆర్గ్యుమెంట్స్. ఓకే, సరే ఈ కోడ్ మనం ఎందుకు రాస్తున్నాం, మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా పాత కోడ్లలో. సో ఇక్కడ ఉన్నాయి అనమాట. లైక్ ఇదిగోండి, ఇదే ఇక్కడ ఏదైతే ఉందో కోడ్ ఇదే రాస్తాం మనం, మేము చేంజ్ అయితే చేయము. సో సేమ్ కోడ్ అనమాట, ఆర్ బబుల్ కూడా సేమ్ లాజిక్, సేమ్ ఇన్పుట్ అనేది ఏంటి, మనకు అరే కావాలి కాబట్టి ఇన్పుట్ అనేది సేమ్గానే ఉంటుంది. ఒక స్కానర్ క్లాస్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ దాని యొక్క సైజ్ని, సైజ్ని గెట్ చేస్తాం, అది అరే సైజ్ ఎంత ఉందని. నెక్స్ట్ అరేని క్రియేట్ చేస్తాం సైజ్ యూస్ చేసి. అరే లైక్ ఎలిమెంట్స్ అరే లోపల ఆ ఎలిమెంట్స్ని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ని, ఇదేంటి మనం రికర్షన్ బబుల్ సార్ట్ కాబట్టి బిఎస్ అనే పెడదాం. ఓకే, బిఎస్ రికర్షన్ బబుల్ సార్ట్ అనుకోండి, ఆర్బిఎస్. ఓకే, ఆర్బిఎస్ అనే ఒక ఫంక్షన్ అనమాట. ఇదేం చేస్తుంది, బబుల్ సార్ట్ని అప్లై చేస్తుంది. ఇది రిటర్న్ చేస్తుందా అరేని, లేకంటే ఇన్ ప్లేస్లో చేసేటట్టు పెట్టాలా, రిటర్న్ చేస్తుందా ఇన్ ప్లేసా. యాక్చువల్లీ ఇదంతా అవసరం లేదు, 0 ఇదంతా కూడా అవసరం లేదు, మనకి జస్ట్ 2 ఉంటే చాలన్నమాట. అరే అరే యొక్క సైజ్ ఎన్. ఓకే, ఆర్బిఎస్ అరేని రిటర్న్ చేస్తుందా లేకంటే ఇన్ ప్లేస్ చేస్తుందా అంటే, ఓకే, అది ఆ కన్ఫ్యూజన్ని మనం పక్కన పెడదాం. ఇన్ ప్లేస్ చేస్తుందో పక్కన చేస్తుందో ఫస్ట్ కోడ్ రాస్తూ వెళ్దాం. ఓకే, లాజిక్ దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఇన్ ప్లేస్లో చేంజ్ అవుతుందా లేదా అని. మ్యాక్సిమం కేసులో ఇన్ ప్లేస్లోనే, అదే మళ్ళీ రిటర్న్ చేయాల్సిన అవసరం లేరేని. సో ఆర్బిఎస్ అని పెట్టుకుంటున్నా. ఓకే, గుడ్ మార్నింగ్ రోహిత్ బ్రో, నీ వీడియో స్టార్టింగ్ నుండి చూస్తున్నా, ఫ్రమ్ ఎస్టర్డే డే 5లో ఉన్నా బ్రో.
థ్యాంక్స్ బ్రో సాయి ప్రణీత్ 10th క్లాస్ బ్రో. ఐ మీన్ 10th అంటే 10th క్లాసేనా? అప్పుడే కోడింగ్ స్టార్ట్ చేసావు బ్రో. నైస్. నేను ఇక్కడ ఎప్పుడో బీటెక్ వచ్చినాక స్టార్ట్ చేశా. పబ్లిక్. సో ఎలా అనిపిస్తుంది కొంచెం కామెంట్లో షేర్ చేయండి బ్రో. లైక్ బాగా చెప్తున్నానా లేకంటే కొంచెం ఎలా అనిపిస్తుంది మీకు? సో ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు అని. బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే ఓకే బ్రో, సీనియర్. యాక్చువల్లీ ఇప్పుడు థర్డ్ ఇయర్ ఉన్నారా, వెళ్తారా? లైక్ బాగుంది బ్రో. రోహిత్ చాలు 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 నాన్న. అన్న రోహిత్ చాలు నాన్న, నువ్వు చదువుకునే రకాన్ని కాదులే నాకు తెలుసు కానీ. రోహిత్, హలో రోహిత్, ఉన్నావా? ఓకే వెయిట్. రే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకరా, నేను మర్చిపోతున్నా. వెయిట్. పబ్లిక్ వాయిడ్ ఆ యొక్క ఫంక్షన్ నేమ్ పబ్లిక్ స్టాటిక్ అని కూడా మెన్షన్ చేయాలి. క్వశ్చన్ అడగాల. కోడింగ్ జీరో నాలెడ్జ్తో వచ్చాను, సెకండ్ ఇయర్ అయ్యింది రీసెంట్గా ఫ్రమ్ హైదరాబాద్. ఆహా ఓకే, క్వశ్చన్ అడగాల. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాయాలి చెప్పరా రే? ఈ లైన్ ఏం రాయాలి చెప్పు, 14th లో ఏం రాయాలి చెప్పు లైన్. అదంతా వద్దురా, వాయిడ్ తర్వాత ఏం రాయాలి చెప్పురా చాలు. వాయిడ్ తర్వాత ఏం చేయాలి చెప్పు. ఓకే మనం ఆపేద్దాం. నువ్వు తోపని నేను ఒప్పేసుకుంటామమ్మ. జస్ట్ వాయిడ్ తర్వాత ఏం రాయాలి చెప్పు. రోహిత్, నేను 10 కౌంట్ చేస్తా చెప్పాలి. ఓకే 1 2 3 4. మెయినా? అబ్బా సూపర్. నువ్వు ఆర్బిఎస్ రా. మెయిన్ ఫంక్షన్ ఆల్రెడీ రాసా కదరా ఇక్కడ పైన. మీరు ఏ కాలేజ్ బ్రో? గీతాంజలి బ్రో, నెల్లూరు. ఆర్బిఎస్ పైన మెయిన్ రాసా కదరా. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా, ఈ ఫంక్షన్ కి రాస్తున్నాను కాబట్టి ఈ ఫంక్షన్ సంబంధించింది ఇక్కడ రాస్తున్నా రోహిత్. సో ఇంట్ అరే ఇంట్ ఎన్. ఏ ఇయర్? ఇప్పుడు థర్డ్ ఇయర్ వెళ్తాను బ్రో. సెకండ్ ఇయర్ అయిపోయింది రీసెంట్ గానే, ఎగ్జామ్స్ అయిపోయి థర్డ్ ఇయర్ కి వెళ్తాను అనమాట. సో నెక్స్ట్, సో ఆర్బిఎస్ అంటే ఫంక్షన్ అయితే డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఉండే రికర్సివ్ బబుల్ సార్ట్ ని చేయడానికి ఇక్కడ మనం ఫంక్షన్ రాస్తున్నాం. బిగినర్స్ మిస్టేక్. అవునవును, నేర్చుకుంటావులే. కష్టపడి రోజు ఇక్కడికి వచ్చి ఏమంటారు క్లాస్ ఏదో ఒకటి నేర్చుకుంటావు. అయితే మన ఇద్దరం ఒకటే బ్యాచ్. అవును బ్రో. గీతాంజలిలో డ్రైవ్ ఉందంటగా బ్రో. నాకు తెలియదు బ్రో. ఐ మీన్ మనం ఇంకా ప్లేస్మెంట్స్ గురించి అంతగా ఆలోచించట్లేదు మా కాలేజీలో. పబ్లిక్ స్టాటిక్ వార్డ్ ఆర్బిఎస్. ఓకే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న ఈ ఎన్ ఉంది చూసారా, ఈ ఎన్ అనేది ఏంటంటే మనం ఎన్ని సార్ట్ చేసామన్నట్టు. ఇందాక నేను చెప్పా కదా హైయెస్ట్ నెంబర్ అనేది సార్ట్ అవుతూ వెళ్తుందని. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ అనేది సార్ట్ చేసుకుంటూ రైట్ సైడ్ వెళ్తామని. సో మనం ఎన్ నెంబర్ సార్ట్ చేయాలి కాబట్టి, సో ఒక్కొక్క ఛాన్స్ లో ఒక్కొక్క నెంబర్ని లాస్ట్ లో పంపించేయాలి. అది మన టార్గెట్. ఓకే అంటే ఏంటి, రికర్షన్ లో ఒక్కొక్క కాల్ ఉన్నప్పుడు ఒక హైయెస్ట్ వాల్యూని రైట్ సైడ్ కి సెండ్ చేసేయాలి బబుల్ సార్ట్ చేస్తూ. దాని మీనింగ్ ఏంటంటే హైదరాబాద్ కాదు ఏపీ నెల్లూరు. బ్రో లీడ్ కోడ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు? 235 బ్రో. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. లీడ్ కోడ్ అరౌండ్ 235 అనమాట. ఇంకా ఎక్కువేమో గుర్తులేదు. అంటే నేను కోడింగ్ చేసేటప్పుడు కూడా ఒక 2-3 చేశాను. మేబీ 220, మేబీ 240, గుర్తులేదు. ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి? మీరు చేసాం ప్రొఫైల్లో ఉంటాయా? ఇక్కడ ఉంటాయి. సాల్వ్ 243. సో మనం ఇప్పుడు ఏంటంటే లాజిక్ ఇది ఏం చేస్తుంది, ఒక్కొక్క నెంబర్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ప్రతిసారి ఫస్ట్ కాడి నుంచే స్టార్ట్ చేయాలి. అది ఏం జరిగినా సరే మనం ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ నుంచే. సో ఇంట్ ఐ అంటే ఇంట్ జే అనుకున్నాం. ఓకే జే ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచే స్టార్ట్ చేస్తాం మనం. ఓకే ఫస్ట్ ఎలిమెంట్ నుంచే స్టార్ట్ చేసి కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫర్ ఓకే ఇంట్ లోపల లూప్ అనమాట. ఇప్పుడు జే అనేది 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్. యాక్చువల్లీ ఇక్కడ పైన డిఫైన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, మనం లోపలే డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు 0
ఓకే. అంటే జే 0 నుంచి స్టార్ట్ అయ్యి, ఇప్పుడు స్టార్టింగ్‌లో n ఎంత ఉంటది? సైజ్ ఎంత ఉందో అంత ఉంటది. ఓకే. సైజ్ ఎంత ఉందో అంత ఉంటది. అంటే ఇప్పుడు మనకు ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు ఎంత రన్ అవ్వాలి? అంటే n బేస్ చేసుకొని చెప్తున్నా. ఇప్పుడు n అనేది తగ్గుతూ వెళ్తది. అంటే ఏంటి 10 1, 2, 3, 4, 5, 6 ఉందనుకోండి. 6 ఉంటే n అనేది ఏమవుతది? 6, 5, 4, 3, 2, 1 అవుతది. అప్పుడు 6 ఉన్నప్పుడు ఏం చేయాలంటే జే అనేది ఇక్కడ నుండి అంటే 0 నుంచి 1, 2, 3, 4, 5 వరకు అంటే 4 వరకే రావాలి. అంటే ఏంటి n 6 ఉన్నప్పుడు 4 వరకి. ఓకే. 5 ఉన్నప్పుడు 3 వరకు మాత్రమే. 4 ఉన్నప్పుడు 2 వరకి. 3 ఉన్నప్పుడు 1 వరకి. 2 ఉన్నప్పుడు 2 ఉన్నప్పుడు జస్ట్ 0 వరకి. అంటే ఇదొక్కటి సాల్వ్ చేస్తే చాలు. ఓకే. అంటే 1 ఉన్నప్పుడు డైరెక్ట్ ఎండ్ అవ్వాలి. అంటే ఇఫ్ 1 ఉన్నప్పుడు స్టాప్ అయిపోవాలి. ఇక్కడ మీరు గమనించండి ఏం జరుగుతుందో కోడ్ అనేది. సి మనం ఏం చేస్తున్నాము? ఔటర్ లూప్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే n అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకు? ఒక్కొక్క ఛాన్స్‌లో అంటే n అనేది ఒక్కొక్కటి తగ్గే కొద్దీ ఒకదాన్ని మనం సార్ట్ చేసామని మీనింగ్. అంటే ఈ బాక్స్ సార్ట్ అయిపోద్దనమాట. అంటే ఇప్పుడు మనం n అనేది ఇదే బాక్స్ అనుకున్నాం అనుకోండి. 1, 2, 3, 4, 5, 6 అని. n 6 ఉంటది. 6 నుంచి నెక్స్ట్ రికర్షన్ అంటే ఫస్ట్ రికర్షన్‌లో 6 ఉంటది. నెక్స్ట్ రికర్షన్ ఇది కాల్ చేసినప్పుడు 5 అవుతది. 5 అయినప్పుడు ఏమైతది? ఈ బాక్స్ అనేది మనం సార్ట్ చేసేసి ఉంటాం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 4 అయినప్పుడు ఏమై ఉంటది? అంటే n అనేది 4 అయినప్పుడు ఈ బాక్స్‌ని సార్ట్ చేసాం. అంటే ఇలా ఒక్కొక్క యారోకి ఒక్కొక్కటి సార్ట్ చేస్తూ వెళ్తున్నాం. నెక్స్ట్ 3 వస్తది. n అనేది 3 అయితది. 3 అయినప్పుడు ఇది సార్ట్ చేస్తాం. 2 అయినప్పుడు ఓకే. ఇది సార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ 1 అయినప్పుడు ఇది సార్ట్. ఓకే. 6 ఉన్నప్పుడు ఇది, 5 ఉన్నప్పుడు ఇది, 4 ఉన్నప్పుడు ఇది, 3 ఉన్నప్పుడు ఇది, 2 ఉన్నప్పుడు ఇది, 1కి ఇది సార్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ 0 అవ్వంగానే ఆఫ్ చేయాలి. అంటే 0 వెళ్ళకూడదు. 1లో ఉన్నప్పుడే సార్ట్ చేసాక ఆఫ్ చేసేయాలి. ఓకే. అది దాని మీనింగ్. సో 1 ఉన్నప్పుడు స్టాప్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ ఒక కండిషన్ పెట్టాలి. 1 ఉన్నప్పుడు ప్లస్ 6 ఉన్నప్పుడు ఈ బాక్సెస్ కౌంట్ చేయకూడదు. ఎందుకంటే అవి ఆల్రెడీ సార్ట్ అయిపోయాయి కాబట్టి. ఓకే. అంటే మనం 6 ఉన్నప్పుడు జే అనేది ఎక్కడి నుంచి ఎక్కడ రన్ చేయాలంటే 6 ఉన్నప్పుడు మొత్తం అంతటికి రన్ అవ్వాలి కాబట్టి 0, 1, 2, 3, 4 వరకే. అంటే 4 జే అనేది 0-4 రన్ అవ్వాలి. అంటే ఏంటి ఇప్పుడు చూడండి. n అనేది 6 ఉన్నప్పుడు ఓకే. జే అనేది 0-4 ఓకే. n అనేది 5 ఉన్నప్పుడు జే అనేది 0-3 n అనేది 4 ఉన్నప్పుడు జే అనేది 0 నుంచి 2 వరకు మాత్రమే రన్ అవ్వాలి. n అనేది 3 ఉన్నప్పుడు జే అనేది 0 ఇంకా 1 ఓకే. n అనేది 2 ఉన్నప్పుడు జే అనేది 0 మాత్రమే. n అనేది 1 ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. అంటే రిటర్న్ అయిపోవాలి. అంతా అయిపోయింది. ఇంకేం చేయాల్సింది ఏం లేదనమాట వర్క్. ఓకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. అర్థమవుతుందా మీకు? సో దీనికి కూడా రాస్తున్నామంటే ఏమయ్యాలి? 6 ఉన్నప్పుడు 4 అంటే మీనింగ్ ఏంటి? n-2 అనమాట. ఇది ప్రతిసారి n-2లా ఉంది. ఓకే. సో 5-2 అంటే 3 4-2 అంటే 2 3-2 అంటే 1 అంటే మనకి n-2 వరకు వెళ్ళాలి ఇక్కడ. ఓకే. జే ఈక్వల్ టు 0 జే అనేది లెస్ దాన్ ఓకే. n-2 ఉన్నంత వరకు. ఓకే. అంటే n-2 ఉన్నంత వరకు అది n-2ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే. మనం ఒకవేళ వాడి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వస్తే మనం చేంజ్ చేసుకుందాం. ఓకే. బ్రో ఇప్పటి వరకు నువ్వు లీడ్ కోడ్‌లో 230 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు కదా బ్రో! 365 క్లియర్‌గా విన్న తర్వాత నేను కూడా లీడ్ కోడ్‌లో ప్రాబ్లమ్స్ చేయగలుగుతా బ్రో. అసలు చేయగలుగుతానా బ్రో? ఓకే. 365 డేస్ అంటే యాక్చువల్లీ బ్రో 365 అనేది నీకు ప్రాక్టీస్ కోసం అన్నమాట. అవి చాలా బేసిక్ ఓకే. సో నువ్వు అవి చేసినా కూడా నీకు లీడ్ కోడ్ అన్ని ప్రాబ్లమ్స్ అవ్వవు. బట్ నీకు అర్థమైతాయి. అంటే నేను ఏం నేర్చుకుంటే మేబీ ఇది సాల్వ్ చేయొచ్చని నీకు ఆ క్వెషన్ అర్థమవుతది. ఓకేనా? బట్ సాల్వ్ చేయగలదా అంటే నేనే ఎప్పుడు సాల్వ్ చేయలేకపోయాను. నిన్న క్విక్ సార్ట్ నేనే మర్చిపోయాను. ఓకే. నేను నీకు గ్యారంటీ చెప్పలేను నువ్వు సాల్వ్ చేయగలుగుతావని. బట్ చిన్న చిన్న ఏమంటారు నీకు చిన్న హెల్ప్ ఇస్తే నువ్వే సాల్వ్ చేయగలుగుతావు. అంటే నీకు లాజిక్ చెప్తే నువ్వు కోడ్ రాయగలుగుతావు అన్నమాట. ఆ లెవెల్‌కి నువ్వు వెళ్తావు అన్నమాట. అవి ప్రాక్టీస్ చేస్తే. ఓకే. అంటే నీకు నువ్వుగా ఐడియా దాన్ని క్రియేట్ చేయడం వేరు. నీకు ఎవరైనా ఒక ఐడియా చెప్పేస్తే దాన్ని కోడ్‌గా మార్చడం వేరన్నమాట. అంటే నీ దగ్గర లాజిక్ ఉందనుకో, ఇలా చేయాలని లాజిక్ ఇప్పుడు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా లాజిక్ అనేది.
ఇప్పుడు నేను ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను చూసావా, నాకు నేను ఏమని ఇలా బాక్స్ గీసి ఈ లాజిక్, ఇలాంటి లాజిక్ నీకు నువ్వుగా తేగలిగితే కోడ్ నువ్వు రాసేస్తావు. అంటే నీ దగ్గర ఈ లాజిక్ ఉంటే ఆ లాజిక్ని నువ్వు కోడ్గా టర్న్ చేయగలుగుతావు. ఓకే, ఏది ఆ 365 ఫాలో అయితే. బట్ ఇప్పుడుండే ఈ డిఎస్సి చేస్తే ఏమవుతుంది అంటే నీకు ఈ లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే మనం చాలా లాజికల్ ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి నీకు లాజిక్ బిల్డ్ అవుతుంది. ఆ జావా 365లో ఓకే ఫస్ట్ 100 ప్రాబ్లమ్స్ ఏంటంటే కోర్ అనమాట. అంటే ఏంటి, నీ దగ్గర ఉన్న చిన్న లాజిక్ లైక్ ప్రింటింగ్ని లేదా వాటిని కోడ్గా ఎలా మార్చాలని నేర్పించా. దాని తర్వాత ఏం చేశాను, ఈ లాజిక్ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పి మనం ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు ఈ డిఎస్ఏలో. ఓకే, బట్ నేను కూడా నీలాగా అవ్వాలి అంటే ఎలా చేయాలి బ్రో? చెప్పా కదా బ్రో, డైలీ ప్రాక్టీస్ చేసే బ్రో. డైలీ 1-2 అవర్స్ కూర్చో, అంతే చాలు. 1-2 అవర్స్ కూర్చొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. ఎక్కువ ప్రాబ్లమ్సే. నువ్వు ఎక్కువ థియరీ క్లాసెస్ విన్నావంటే నీకేం రాదనమాట. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అలా అనమాట. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఏం లేదు, మనము ఇప్పుడు ప్రాబ్లం ఇది ఉంది, నాకు కూడా ఇప్పుడు రాకపోవచ్చు ఒకవేళ. ఎందుకంటే నేను ఒక్కొక్క లాజిక్ నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేస్తున్నా, ఎర్రర్స్ వస్తాయి. అసలు ఎందుకు ఎర్రర్ వచ్చింది, మనం అనుకున్నట్టు అవుతుందా లేదా అని. అంటే ఈ కోడ్ నేను రాసేది ఏంటి, మనం అనుకున్నట్టు అవుతుందంటే నేను కరెక్ట్ రాస్తున్నా. మనం అనుకున్న దాంట్లో అవ్వట్లేదు అంటే ఏం చేస్తాం, కోడ్ని మారుస్తాం అనమాట. ఏం జరుగుతుందో కనుక్కొని, అసలు ఈ కోడ్కి ఏం జరుగుతుందో కనుక్కొని కోడ్ని మారుస్తాం. బ్రో నువ్వు ప్రాక్టీస్ చేయడానికి కోడింగ్ ప్లాట్ఫామ్ యూస్ చేసావు బ్రో? ఏ కోడింగ్ ప్లాట్ఫామ్? ఏదంటూ లేదు బ్రో, ఇదిగో విఎస్ కోడ్ అనమాట. ప్రాబ్లమ్స్ చాట్ జీపీటీ చేస్తుంది. ఓకే, ఆ 100 ప్రాబ్లమ్స్ కూడా నాకు చాట్ జీపీటీ ఇచ్చింది. లేకంటే ఈ ప్రాబ్లమ్స్ అనమాట. లైక్ లీడ్ కోడ్లో మీరు ఇక్కడ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే టాప్ ఇంటర్వ్యూ అని ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ లీడ్ కోడ్స్ క్రాష్ కోర్స్ ఇంటర్వ్యూ, టాప్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. అంటే ఫ్రీ అనమాట. ఇది కాదు, ఇది పెయిడ్ కాకుండా ఫ్రీ ఉంటుంది. 150 ప్రాబ్లమ్స్ ఏమో ఉంటాయి అనమాట. టాప్ 150. ఇది కూడా కాదు, ఎక్కడుందో అది. ఇదే టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇదే అనమాట. ఈ టాప్ 150 చేసినా కూడా నీకు చాలా వచ్చేస్తుంది అనమాట. ఒక 2 ఇయర్స్ పడుతుంది అడ్వాన్స్గా నేర్చుకోవాలి అంటే. 2 ఇయర్స్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తే పడుతుంది బ్రో, పడుతుంది అనమాట. ఇప్పుడు బ్రో అనేది ఐ మీన్ సాయి ప్రణీత్ బ్రో థర్డ్ ఇయర్లో ఉన్నారు. థర్డ్ ఇయర్ 4th ఇయర్ దీనికే పడిపోద్ది అనమాట నేర్చుకోవాలంటే. నేను ఫస్ట్ ఇయర్లో చేశాను కాబట్టి ఇప్పటికి ఈ స్టేజ్లో ఉన్నాను. నేను ఇంకా అడ్వాన్స్ కాలేదనమాట. ఎవరు డేటా సైన్స్లో పూర్తిగా టాప్ ఉండరు అనమాట. ఓకే, ఎందుకంటే మనం వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు కూర్చొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్ క్వీన్స్ ప్రాబ్లం కానీ లేకంటే ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. డిజిక్స్ట్రాస్ ఆల్గోరిథం అని కానీ లేకంటే ఇంకా ఉంటాయి అనమాట. షార్టెస్ట్ మినిమం ఫైండింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవేవో ఉంటాయి. నాకు ఇందులో సగానికి సగం తెలియదు ఇంకా. బట్ నాకు ఏమంటే ఒక్కసారి లాజిక్ అర్థమైతే నేను కోడ్గా రాస్తానని నమ్మకం నాకు ఉందన్నమాట. సో మీకు కూడా నమ్మకం వస్తే చాలన్నమాట. ఏంటి, నాకు లాజిక్ తెలిస్తే నేను కోడ్గా మార్చగలను, ఇది మీకు తెలియాలి. దాని తర్వాత మెల్లగా మనం లాజిక్ మీద, అంటే లాజిక్ ఎలా తెచ్చుకోవాలో మనం ఫోకస్ చేసుకుంటాం అనమాట. సింపుల్, అది ఏం కాదు. మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఓకే, మీరు ఆ డౌట్స్ అన్ని పెట్టుకోకండి. ఓకేనా, వస్తుంటాయి డౌట్స్ అనేవి. నాకు కూడా ఫస్ట్ ఇయర్లో చాలా వచ్చాయి డౌట్స్. ఏమంటే మీరు డౌట్ పడకుండా ఎఫర్ట్స్ పెడితే వెళ్ళిపోండి. ఓకేనా, మీరు 4th ఇయర్ వెళ్ళే లోపల ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. 1 ఇయర్ ప్రాక్టీస్ చేయండి బ్రో, కరెక్ట్గా 1 ఇయర్. ఓకే, 1 ఇయర్ కన్సిస్టెంట్గా ఒక 2 అవర్స్ 1 అవర్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, 1 to 2 అవర్స్ మోర్ దెన్ ఎనఫ్. కోడింగ్ అనేది మీకు ఏమంటారు మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ కోడ్ రాయడానికి నేను ఆలోచించాను, ఎందుకంటే దీన్ని నేను ఇప్పటికి 100 సార్లు రాసింటానేమో. ఈ లైన్ ఆఫ్ కోడ్ని నేను 100 సార్లు రాసింటా. ఏం చేయాలి, స్కానర్ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, 100 రాసుకోవాలని నాకు కూడా. బట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్. రోహిత్ నువ్వు తోప. ఓకే, సో ఇక్కడ అనమాట. సో ఇక్కడ వరకు రాసాం ఏమని. సో నేను ఇందాక రాశాను కదా ఏమని, లైక్ ఎన్ అనేది లాజిక్, ఇది కాదు ఎనికి బ్యాక్. ఏంది అంతేనా ఇది? ఓకే, కొత్త. ఓకే, మేబీ లేదనుకోండి. అదే చెప్పాను కదా 2 అంటే ఏంటి, ఎన్ అనేది 6 ఉన్నప్పుడు 4 ఉండాలి. సో 0 to 4. ఓకే, సో J++. ఏం చేస్తాం, జస్ట్ స్వాపింగ్ లాజిక్. ఏమని, స్మాల్ ఉంటే లైక్ ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ జే అంటే ఏంటి, జే అనేది ఓకే లెస్ దాన్ ఉన్నా లేకంటే ఈక్వల్ టు ఉన్నా ఏఆర్ఆర్ ఆఫ్ J+1 అంటే రైట్ సైడ్ ఉండే ఎలిమెంట్. ఇప్పుడు మనం ఈ 2 బాక్సులు పక్క పక్కన ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇది జే అయితే ఇదేమవుతుంది, J+1 కదా, అలా అనమాట.
సో రెండు రెండు పక్కన ఉన్నప్పుడు జే అంటే ఈ ఎలిమెంట్ అనేది చిన్నగా ఉంది అనుకోండి, ఇప్పుడు 8 9 ఉంది అనుకోండి, 8 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 కరెక్టా? ట్రూ అయితే ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అయితే కాదు, 8 అనేది గ్రేటర్ ఉంటాయి అంటే ఈ నెంబర్ గ్రేటర్ ఉండాలి. అంటే ఇక్కడ నేను కోడ్ రాంగ్ రాసా. ఓకే సారీ, మనం ఇక్కడ కోడ్ రాంగ్ రాసా. లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్ గ్రేటర్ ఉంటే అప్పుడు మనకి చేంజ్ అవ్వాలి, అవి స్వాప్ చేయాలి మనం. ఓకే, ఎప్పుడు స్వాప్ చేయాలని అడుగుతున్నాం. సో గ్రేటర్ ఉంటే స్వాప్ చేయాలి. ఇందాక నేను పొరపాటున రాంగ్ రాసాను. రాంగ్ రాసింది ఏంటంటే అది డిక్రీజింగ్ ఆర్డర్కి, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్కి. ఓకే, ఇలా ఒకవేళ నువ్వు మిస్టేక్ రాంగ్ రాసినా కూడా నీకు తెలియకుండా నువ్వు కరెక్ట్ చేయగలుగుతావు. ఓకేనా, ఎందుకంటే మనం చూస్తాం అనమాట ఈ లైన్లో రాంగ్ ఉందా, మళ్ళీ ఇక్కడ క్రాస్ చెక్ చేస్తావు, ఆహా లేదు, ఈ లైన్లో చూస్తావు, ఓకే 0 నుంచి 2 వరకే రన్ చేస్తున్నాం, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటి ఇది గ్రేటర్ అని ఇచ్చారని చెప్పి ఈ లాజిక్ చెక్ చేసినప్పుడు నీకు దొరికిపోద్ది అనమాట ఎక్కడ రాంగ్ చేస్తున్నావు అని, నువ్వు అనుకున్నట్టు చేస్తున్నావు డిఫరెంట్ చేస్తున్నావు అని. ఇదే ఇంపార్టెంట్ కోడింగ్లో డీబగ్ చేయడం అనమాట. నువ్వు కోడ్ రాసిన తర్వాత అది అలా అవ్వకంటే, అంటే నువ్వు అనుకున్నట్టు రన్ అవ్వకంటే ఎలా మారిస్తే బాగా రన్ అవుతుంది అది చూసుకోవాలి మనం. సో నెక్స్ట్ జే అనేది గ్రేటర్ దాన్ J+1 అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనం స్వాప్ చేయాలి. అంటే ఏంటి, ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ జే. ఓకే, ఏఆర్ఆర్ ఆఫ్ జే అనేది ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ J+1 అనమాట. నెక్స్ట్ అరే ఆఫ్ J+1 అనేది ఈక్వల్ టు టెంపరీ అనమాట. టెంప్ అనే వేరియబుల్ అనుకో. ఓకే, నాకు తెలిసి ఇదే లాజిక్. ఏమంటే మనకి ఇఫ్ n ఈక్వల్ టు 1 అయితే, ఇఫ్ n ఈక్వల్ టు 1 అయితే ఓకే, రిటర్న్ అవ్వాలి. ఇఫ్ n అనేది ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ ఓకే. ఒకవేళ కాకపోతే n అనేది 1 కాకపోతే ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేయాలి. అంటే ఏం చేయాలి మనం, ఆర్బిఎస్. ఓకే, ఆర్బిఎస్ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే అరే కామా n-1. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటి, n ఉన్నప్పుడు 6 ఉన్నప్పుడు కాల్ అయ్యే ఫంక్షన్ ఇది. ఓకే, 6 ఉన్నప్పుడు n అనేది 6 ఉన్నప్పుడు అరే కాల్ చేసామంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 6 అరేస్ ఉన్నాయి అనుకోండి, ఐ మీన్ 1 2 3 4 5 6 ఉన్నాయి అనుకోండి బాక్సెస్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం లాజిక్ అనేది 0 నుంచి 4 వరకు, 0 నుంచి 1 2 1 2 3 4. ఓకే, 0 యాక్చువల్లీ మనం 5 వరకు కదా వెళ్ళాల్సింది. 6 ఉన్నప్పుడు n-2 అంటే 6 - 2 అంటే 4 అంటే 0. జే అనేది ఇక్కడికి వచ్చింది, వస్తే ఈ రెండు స్వాప్ అయితే ఇటు 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 5 వరకు కదా రావాల్సింది. 5 వరకు వస్తే ఈ రెండు కూడా స్వాప్ అవుతాయి, అంటే 5 వరకు అంటే n-2 కాదు n-1 వరకు. ఓకే, సో ఇందాక రాసిన లాజిక్ తప్పు అనుకుంటా. సో n-1 అనమాట. ఓకే, వస్తే అక్కడ వరకు n-1 వరకు అయ్యి లాజిక్తో స్వాప్ అవుతాయి. అయిన తర్వాత ఇక్కడ ఆఫ్ చేస్తాం. సో ఇప్పుడు సపోజ్ రన్ చేద్దాం, ఎర్రర్ వస్తే మనం డీబగ్ చేసుకోవాలన్నమాట. సో మనం సైజ్ అనుకున్నట్టే 6 ఇచ్చాం. సో మనం రివర్స్లో రాద్దాం, 6 5 4 3 2 1. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది చూసారా, ఇది ఆర్బిఎస్ 17-10 లైన్ నెంబర్ 17-10లో ఎర్రర్ ఉంది. ఇప్పుడు నాకు కూడా, బట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్. ఓకే, ఎవరేం కామెంట్స్ పెట్టట్లేదు. సో 17 ఇంకా 10. ఓకే, జే అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు J+1 ఉంటే 6-1. రైట్, ఇందాక ఏమైనా డయాగ్రామ్లో మిస్టేక్ ఇచ్చానా, 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ 7 బాక్సెస్ ఇచ్చా, అదే రాంగ్. యాక్చువల్లీ n-2 కరెక్ట్ అయితే. ఓకే సారీ, బాక్సెస్ ఇందాక 7 తీసుకున్నాను కాబట్టి నేను లాజిక్ రాయడం కూడా తప్ప రాసినట్టున్నా. సో 10 కాదు 6. ఓకే, 6 5 4 3 2 1 అంటే అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఇది 1 2 3 4 5 6 అని రావాలి. ఓకే, వచ్చింది అంటే అయిపోయింది బబుల్ సార్ట్, ఇంతే. అంటే ఇప్పుడు నేను ర్యాండంగా ఇస్తా చూడండి, ఇందాక మనం అలా ఇచ్చాము. సపోజ్ 10 నెంబర్స్. ఓకే, ర్యాండంగా ఇస్తున్నా 1 2 3 4 5 6 7 8 9 10.
ఓకే, ఇస్తే ఇదిగోండి చూడండి, షార్ట్ అయినా చూడండి 2 3 4 4 5 6 7 7 8 అని. మీరు ఇక్కడ కరెక్ట్గా చూస్తే నాకు ఇందులో ఒక్కొక్కటి ఎందుకు రాశానో కోడ్ నాకు ఐడియా ఉందన్నమాట. ఇది ఎందుకు రాశాను, కోడ్ని ఎండ్ చేయడానికి, అంటే 1 వచ్చినప్పుడు ఆగిపోవాలని, లేకపోతే ఇది కాల్ అయ్యి అది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోద్ది. ఈ లూప్ ఏం చేస్తుంది, మనం అంటే ఏది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎప్పుడు స్వాప్ చేయాలి, ఆ లాజిక్ రాసా. ఇదెందుకు రికర్షన్ అనమాట. సో ఇది కరెక్ట్గా ఎలా అయిందంటే, ఇలా నీకు ఫస్ట్ ఒక రికర్షన్ అయ్యింది. ఓకే, రికర్షన్ అయినప్పుడు ఇక్కడ నువ్వు ఏమంటారు, దీంట్లో కామన్ ఉంటుంది అనమాట ఎలిమెంట్. అంటే ఏంటి, అన్ని రికర్షన్స్ కి కామన్ గా ఒక అరేని సెండ్ చేస్తున్నావు. అంటే ఇక్కడ ఉండే అరేని, ఓకే, అరే అనేది నువ్వు సెండ్ చేస్తున్నావు. ఓకే, అరే అనేది సెండ్ అయ్యింది. యాక్చువల్లీ అరే అనేది సెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అరే సెండ్ చేసావు, ఎన్ అనేది ఎన్ ఈక్వల్ టు 6 ఉన్నప్పుడు ఒక టీర్ ఫంక్షన్ ఇది ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఉన్న బాక్స్లలో 1 2 3 4 5 6 ఉన్న 6 బాక్సెస్లో 1 2 3 4 5 6 మళ్ళీ 7 గీసానట్టు. అయ్యో, ఓకే, ఇప్పుడు 6 ఉన్నట్టున్నాయి చూడండి. 1 2 3 4 5 6లో మనకి ఈ బాక్స్ అనేది మనం యూజ్ చేసాం. అంటే ఏంటి, 0 1 2 3 4 వరకే మనం వెళ్ళాలి. సో 0 to 4 అనే కోడ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. N6 ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, 6 - 2 అంటే ఎంత, 4. అంటే 0 నుంచి 4 వరకు మాత్రమే ఈ లాజిక్ అనేది రన్ అవుతుంది అనమాట. పక్క నెంబర్ నేను చెక్ చేసి దాన్ని స్వాప్ చేయడం. ఓకే, సో అలా అనమాట. నెక్స్ట్ 5 అవుతుంది. 5 అయినప్పుడు ఏమైంది, ఈ బాక్స్ అనేది ఆల్రెడీ మనం ఫిల్ చేసాం. అంటే ఏంటి, అక్కడ షార్ట్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ అనేది అక్కడ సెట్ అయిపోయింది. సో ఏం చేస్తాం, నెక్స్ట్ 4 కూడా అవసరం లేదు, జస్ట్ 3 వరకే చెక్ చేయాలి. అంటే 5 ఉన్నప్పుడు 3 వరకే కాబట్టి 0 నుంచి 3 వరకు రన్ అయ్యేటట్టు. అంటే ఇప్పుడు n అనేది ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఈ రికర్షన్ లో 5 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 - 2 అంటే ఎంత, 3. అంటే 0 నుంచి 3 వరకే రన్ అయ్యి ఆ లాస్ట్ లో మళ్ళీ బిగ్గెస్ట్ నెంబర్ సెట్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క దాంట్లో బిగ్గెస్ట్ నెంబర్ సెట్ చేస్తా మనకి కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో మీకు ఇది చూపించడానికి ఏం జరుగుతుందని ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తాను చూడండి. ఓకే, ప్రింట్ చేస్తాను చూడండి ప్రతి స్టెప్ లో ఏమవుతుందో. ఈ ఫంక్షన్ కాల్ చేయడానికి ముందు ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఓకే, లాజిక్ అంటే ఏం జరుగుతుందో మన ఫంక్షన్ కి. యాక్చువల్లీ మనకి ప్రింట్ ఉండాలి ఇక్కడ. వెయిట్, system.out.println, లేకపోతే అవి పక్కన ప్రింట్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు 10 నెంబర్స్ ఇచ్చాను, ర్యాండమ్గా ఇస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు చూడండి ఇదేంటి నెంబర్లు తగ్గుతుంది. ఓకే ఓకే ఓకే, i = 0, i <= ఇక్కడ ఇచ్చిన ఎన్ అనుకుంటుంది. ఎన్ అనేది పైన ఉండే ఎన్ అనుకోవట్లేదు. సో మనం ఎన్ అనేది మనం చెప్తాం అరే డాట్ లెంత్, ARR.length. అంటే ఇక్కడ ఉండే లెంత్ తీసుకుంటుంది, మనం ఇది తగ్గించుకుంటూ వెళ్తున్నాం కదా, అలా కాదు. మనకి అరే డాట్ లెంత్ యూస్ చేద్దాం, సో దట్ ఇంకా బెటర్గా అర్థం అవుతుంది. సో 10 నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు చూడండి ఇదంతా పట్టించుకోవద్దండి. ఈ ఉన్న నెంబర్లలో ఒక్కొక్క హైయెస్ట్ నెంబర్ చెప్పండి. ఉన్న నెంబర్లోనే హైయెస్ట్ నెంబర్ ఏంటి, 9 కదా. 9 అనేది లాస్ట్కి వచ్చేసింది చూడండి. ఓకే, నెక్స్ట్ 9 తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంటి, 8. సో నెక్స్ట్ స్టెప్లో 8 అనేది ఇక్కడ వచ్చేసింది. 9 8 తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ, 7. 7 అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 9 8 7 తర్వాత 6 అనేది ఇక్కడ వచ్చేసింది. 5 అనేది ఇక్కడ సెట్ అయింది. అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క గ్రేటర్, అంటే ఒకదాని తర్వాత ఒక నెంబర్ని డిసెండింగ్ ఆర్డర్లో మనం సెట్ చేసుకుంటూ వస్తున్నాం. సో 5 తర్వాత ఇంకొక 5 ఉందా, ఇక్కడ ఉంది 5. సో ఇంకొక 5 సెట్ అయింది. తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంటి, 3. సో 3 అనేది సెట్ అయింది. 2, 2 2లు ఉన్నాయి, 2 2లు సెట్ అయ్యాయి. తర్వాత 1 అనేది సెట్ అయింది. సో చూసారంటే ఒక్కొక్క నెంబర్ సెట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా అది కిందికి వెళ్ళే కొద్దీ మొత్తం సార్ట్ అయిపోతాయి అనమాట. అలా అనేది బబుల్ సార్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అది రికర్షన్ లో బబుల్ సార్ట్. ఇది జావా అనమాట. సేమ్ ఇదే కోడ్ ని పైథాన్ చేయడం ఏమంటే, జావాని కాపీ పేస్ట్ చేసినా కూడా పైథాన్ వర్క్ అవుతుంది అనమాట. సో చూపిస్తా చూడండి. మీకు ఏంటి, ఆర్ బబుల్ కదా, bubble .py. ఇప్పుడు సేమ్ ఈ జావాలో ఉండే కోడ్నే కాపీ చేసి పేస్ట్ చేసినట్టు ఉంటుంది, బట్ మీకు ఆన్సర్ వస్తుంది చూడండి. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే
ఈ కోడ్ని అంటే మనకు ఉండే బేసిక్ టెంప్లెట్ కోడ్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ప్రతి సార్టింగ్కి ఇది కామన్ అనమాట. ఓకే, ప్రతి సార్టింగ్ టెక్నిక్కి మనకి ఇదంతా కామన్. బబ్బుల్ అంటే బియుబిఎల్ఈ కదా. సో మనం ఇందాక దాంట్లో మనం అరేని ఏమైనా కాల్ చేయాలి రివర్స్, సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ ఇక్కడ మెర్జ్ సార్ట్ కాదు, మనకి ఆర్పిఎస్ ఫంక్షన్ వచ్చి ఆర్పిఎస్. ఓకే, అందులో కూడా మనకు అన్ని అవసరం లేదు, సైజ్ ఎంత ఉందో సైజ్ నెంబర్ పంపిస్తే చాలు. ఓకే, సో 0 నుంచి సైజు 0 కూడా అవసరం లేదు, జస్ట్ సైజ్ ఒకటి. సో అరేని సైజ్ని పంపిస్తాం. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పటివరకు మనం ఏం చేసాము, ఇందులో ఈ ఫంక్షన్ రాసాం, మెయిన్ ఫంక్షన్. ఇప్పటివరకు మనం ఈ మెయిన్ ఫంక్షన్ రాసాం. ఏమని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎన్ రీడ్ చేసాం, అంటే స్కానర్ అనే ఆబ్జెక్ట్ అనుకోండి, అది ఇన్బిల్ట్గా ఉంటుంది పైథాన్లో. ఇది అవసరం లేదు, లైన్ ఆఫ్ కోడ్ పైథాన్లో అవసరం లేదు. ఎన్లో ఏం చేసాం, మనము రీడ్ చేస్తున్నాం సైజ్ని, అదే ఇక్కడ చేసా, సైజ్ని రీడ్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం, ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనం అరేని క్రియేట్ చేసాం, అదే లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ అరేని క్రియేట్ చేసాం, అరే ఆఫ్ సైజ్ అనేది. ఇక్కడ లూప్ రన్ చేసి రీడ్ చేసాం, సేమ్ అదే థింగ్ ఇక్కడ కూడా ఫర్ లూప్ రన్ చేసి రీడ్ చేసాం. ఓకే, ఇన్పుట్ని రీడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫంక్షన్ని కాల్ చేసాం, ఇక్కడ కూడా ఫంక్షన్ని కాల్ చేసాం. ఇక్కడ మనం లూప్ని అంటే మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం, లాజిక్ అనేది సేమ్గానే ఉంది చూడండి, ఇక్కడ కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేసాం, ఫంక్షన్ని కాల్ చేసాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఫంక్షన్ని కాల్ చేసాం. చూసారంటే సింటాక్సే మారింది, మనం వెళ్ళే 1 by 1 లాజిక్ అనేది ఆల్మోస్ట్ సేమే ఉంటాయి రెండిట్లో. ఏమంటారు, పైథాన్లో సేమ్ ఉంటుంది, మన జావాలో కూడా సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం ఈ లాజిక్ రాయాలి. ఇది ఏం లాజిక్, ఆర్బిఎస్ ఫంక్షన్ లాజిక్. అంటే ఏంటి, రికర్సివ్ బబుల్ సార్ట్ అని. ఇక్కడ కూడా చూడండి, ఆర్బిఎస్ రికర్సివ్ బబుల్ సార్ట్. ఇది నేను పెట్టిన పేరు, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ కొట్టి ఆ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నా. ఓకే, అంటే ఆ ఫంక్షన్ ఏంటని ఇక్కడ కూడా మనం డిఫైన్ చేసాం ఫంక్షన్ని. ఓకే, ఇక్కడ ఆ ఫంక్షన్ని రాసాం అనమాట. సేమ్ డిఫైన్ చేయడం అంటే ఫంక్షన్ రాయడం అనమాట. సో ఆర్బిఎస్, ఓకే, అరే ఉంటుంది, పక్కనే సైజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రాయాలి, కోడ్ రాయాలి. ఓకే, కోడ్ ఎలా రాస్తావు, ఇప్పుడు కోడ్ అనేది రాయినప్పుడు ఇది లాజిక్ రాసాము. నెక్స్ట్ ఇది లాజిక్, ఇఫ్ n ఈక్వల్ టు 1 రిటర్న్, ఇదే కాపీ చేశాను. ఓకే, సింటాక్స్ మాత్రం సెట్ చేస్తున్నా, పైథాన్లో ఈ సింటాక్స్ వర్క్ అవ్వదు, సో ఇది ఉండకూడదు. ఓకే, ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. సో మనం ఇక్కడ సెట్ చేసి ఇండెంటేషన్ ఫాలో అయ్యాం. ఇది ఉన్నా ఒకటే, బ్రేసెస్ లేకపోయినా ఒకటే, బట్ తీసేస్తా, పైథాన్లో బ్రేసెస్ ఉండకంటే బెటర్ అని చెప్పి విన్నా నేను. సో తీసేద్దాం. సో అయిపోయింది అనమాట. ఓకే, ఏదంటే ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కోడ్ అనమాట, సేమ్ ఇదే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ ఇలా ఇంట్ జే అనకూడదు, ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, ఫర్ జే ఓకే, ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పి మెన్షన్ చేస్తే చాలు. ఇక్కడ 0 నుంచి n-2 వరకు. సో 0, n-2 అని మెన్షన్ చేసామంటే అయిపోయింది. ఇక్కడ మనకి కర్లీ బ్రేసెస్ బదులు ఇవి ఉండాలి. ఓకే, సో ఇవి కొంచెం సెట్ చేయాలంటే ఇండెంటేషన్ సెట్ చేయాలి కాబట్టి షిఫ్ట్ / కొట్టారంటే, ఓకే, అలా షిఫ్ట్ ట్యాబ్. ఓకే, షిఫ్ట్ ట్యాబ్ నొక్కితే ఇండెంటేషన్ సెట్ అయిపోయింది. ఓకే, కరెక్ట్ లైన్లో ఉన్నాయన్నమాట, ఫర్ లూప్కి ఈ లైన్ అనమాట. సో ఇఫ్ కూడా మార్చాలి, ఇక్కడ దీని బదులు మనకి ఇండెంటేషన్ రావాలి. ఓకే, ఇక్కడ ఇంట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సింటాక్స్లో, మనం దాని డేటా టైప్ మెన్షన్ చేయకూడదు, సెమీకోలన్స్ యూస్ చేయకూడదు. ఓకే, ఈ బ్రేసెస్ ఉంటే ఉంచుకోవచ్చు, లేకంటే తీసేయచ్చు. అసలు ఉన్నా కూడా మీకు ప్రాబ్లం లేదు, కోడ్ అలాగే రన్ అవుతుంది. సో మీకు ఏమంటారు, తీసేస్తే మీకు కొంచెం పైథాన్లో అనిపిస్తుంది, ఉంచితే కొంచెం జావాకి రిలేటెడ్గా ఉన్నట్టు ఉంటుంది. సో చూసారంటే ఆల్మోస్ట్ అయిపోయింది కోడ్, ఇంతే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, అంతా అయిపోయిన తర్వాత ఆర్బిఎస్ని కాల్ చేస్తాం ఇక్కడ. సో అదే అనమాట, ఈ ప్రింటింగ్ లాజిక్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, అది నేను మీకు అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి చెప్పాను. సో ఇక్కడ మన ఆర్బిఎస్ సేమ్ అదే ఫంక్షన్, ఏం మార్చాల్సిన అవసరం లేదు, తెలిసి డిట్ రాసా కూడా సరిపోద్ది. ఓకే, ఇక్కడ ఏంటంటే సైజ్ అని తీసుకున్నారు n బదులు, సో మనం కూడా ఇక్కడ సైజ్ అనేది తీసుకుందాం, సైజ్. ఓకే,
ఈ ఇది కూడా అవసరం లేదనమాట, ఈ సెమీకోలన్ అవసరం లేదు. సో అయిపోయింది, ఇదే పైథాన్ కోడ్. చూసారంటే సేమ్ డిట్ డిట్ జావా మనకు వచ్చిందంటే పైథాన్ చేయగలిగాం. యాక్చువల్లీ పైథాన్ వచ్చినా కూడా మనం జావా చేయొచ్చు. ఏమంటే ఈ ఇండెంటేషన్ స్పీకేసి మనం బ్రేసెస్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే లాజిక్ అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. యాక్చువల్ ఎర్రర్ రావాలి, ఎర్రర్ వస్తేనే నేను ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుంటాను నా ఫీలింగ్. సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ పక్క పక్కన రాయకూడదు, కిందికి రాయాలి. జావా అనేది పక్క పక్కనగా రీడ్ చేయదు, కిందికి నెక్స్ట్ లైన్లలో రీడ్ చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ర్యాండమ్గా ఇచ్చేద్దాం నెంబర్స్. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చింది ఇక్కడ చూడండి. ఇఫ్ n ఈక్వల్ టు 1 నేమ్ n ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ఆర్బిఎస్ n కాదు మనం తీసుకోవాల్సింది సైజ్. చెప్పాను కదా ఇక్కడ n అని ఇచ్చాను, n కాదు సైజ్ అనమాట. అంటే అప్పుడు ఇక్కడ రేంజ్లో కూడా n అనేది వాడకూడదు, మనం సైజ్ అనేది యూస్ చేయాలి. ఎక్కడైనా యూస్ చేసామా n? చూడండి n ఎక్కడైనా యూస్ చేసామా? లేదు, అంతా సైజే. అయిపోయింది. ఏంటిది ఎర్రర్ వచ్చింది? రెడ్ కలర్ ఎర్రర్ అంటే నాకు భలే భయం అబ్బా. 10 3 6 ఏదో ఒకటి ర్యాండంగా ఇస్తున్నా, 10 నెంబర్లు ఇచ్చేయాలి. ఇదేంటి ఆర్ అని ఇచ్చా, సారీ ఆర్ అనేది 10 పవర్ కాబట్టి అది ఎర్రర్ వచ్చింది. యాక్చువల్లీ మన ఆర్ అనేది లెటర్ ఇవ్వాలి. నేను నెంబర్ టైపింగ్ కూడా రావట్లేదు నాకు సరిగ్గా. 10 2 5 7 3 5 8 9 0 2 ఈ కాదు 4. చూసారంటే ఎలా పడితే అలా టైప్ చేసిన 0 2 2 3 5 7 8 9 ఇక్కడ 4 9 4. ఓకే ఓకే, లాజిక్ అర్థమైంది. ఎందుకో చెప్పేదా, 0 సైజ్ -2 అన్నామంటే ఏంటి, 0 సైజ్ -2ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. నేను అది మీకు చెప్పాను పైథాన్లో. రేంజ్ అన్నప్పుడు ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక రేంజ్ని తగ్గియాలన్నమాట. n-2 ఉంటే n-1 తీసుకోవాలి. ఎందుకంటే పైథాన్ అనేది ఇలా తీసుకుంటుంది, జే లెస్ దాన్ అన్నట్టు తీసుకుంటుంది రేంజ్ అనేది. సో మనం దాన్ని జస్టిఫై చేయడానికి ఏం చేయాలంటే మనము ఈ సైజ్ -1 సారీ ఇక్కడ సైజ్ -2 బదులు సైజ్ -1 తీసుకోవాలి. ఓకే, అలా అనమాట. అంటే ఈ చిన్న చిన్న చేంజెస్ గుర్తు పెట్టుకోవాలి. అంటే పైథాన్కి జావాకు ఉండే చేంజెస్ని చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. చిన్న చిన్న చేంజెస్ కని పెడితే నువ్వు ఏ లాంగ్వేజ్లోనే చేయొచ్చు. సో ఇప్పుడు నేను పైథాన్ జావా అసలు నాకు పైథాన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వీడియోస్ నాకు రాదు. 30 డేస్లో ఆల్మోస్ట్ ప్రతి జావా కూడా నేను రాయగలిగానంటే దాన్ని కాపీ అది మైండ్లో చూస్తూ జావా కన్వర్ట్ చేయడం, పైథాన్ కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అనమాట. డైరెక్ట్ పైథాన్లో ఆలోచించడం కష్టమేమో నాకు మేబీ. అంటే లైక్ ఏంటి, ఓకే సైజ్ ఫస్ట్ ఇది రాయాలి అది ఇది అని చెప్పి పైథాన్లో కోడ్ రాయడం కష్టమేమో. బట్ ఒకసారి జావాలో కోడ్ రాస్తే దాన్ని పైథాన్లో రాయడం నాకు డెడ్ ఈజీ అనమాట. సో ఇప్పుడు అదే నెంబర్లో మళ్ళీ టైప్ చేస్తా. 10 2 5 7 3 5 8 9 0 2 4. చూసారంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది 2 2 3 4 5 5 7 8 9. అంటే ఇక్కడ మీకు ఆన్సర్ కరెక్ట్గా రాకపోతే మీరు మళ్ళీ మీ కోడ్ని మీరు క్రాస్ చెక్ చేసుకోగలగాలి. మీరు ఆ రేంజ్లో మీకు అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట సబ్జెక్ట్ మీద. అది ఎలా వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దే వస్తుంది. నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి కనుక్కున్నాను ఎందుకు లాస్ట్ ఒక్క డిజిటే రావట్లేదు అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏమని, మేబీ నేను ఈ లాస్ట్ ఏమంటారు ఈ షిఫ్టింగ్లో లాస్ట్ తీసుకోవట్లేదేమో. అంటే ఏంటి, ఏదో రేంజ్ కొంచెం తగ్గింది. రేంజ్ తగ్గిందంటే మీనింగ్ ఏంటి, జావాలో వర్క్ అయ్యి పైథాన్లో వర్క్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటి, ఎక్కడో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రేంజ్లో రాంగ్ ఉందని కనిపెట్టాను అనమాట. ఆ రేంజ్ దగ్గరికి వెళ్ళిపోయా. అప్పుడు నాకు అర్థమైంది ఏమని, పైథాన్లో రేంజ్ అనేది ఎక్స్క్లూడెడ్ కాబట్టి ఇక్కడ సైజ్ -2 అని ఇస్తే లెస్ దాన్ అని మీనింగ్, సైజ్ లెస్ దాన్ అని. కానీ ఇక్కడ మీరు చూసుకున్నారంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి మనం సైజ్ని ఒకటి పెంచాలి. ఇక్కడ పెంచితే తక్కువగా తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ పైథాన్లో నువ్వు 0 నుంచి 10 అన్నావంటే అది 0 నుంచి 9 వరకే తీసుకుంటుంది. 10 కంటే తక్కువ ఉండాలని. ఓకే, అంటే 10 అని అప్పర్ లిమిట్, దాన్ని ఇంక్లూడ్ చేయకుండా అని తీసుకుంటుంది అలా అనమాట. సో ఇదే అనమాట రికర్షన్ బబుల్ సార్ట్ అది. ఓకేనా, ఈరోజు వీడియో అయ్యిందనమాట. సో ఇదే ఈరోజు వీడియో. సో మన ఇన్సర్షన్ సార్ట్ రేపు చేద్దాం. ఓకే, తొందర పడకండి, మెల్లమెల్లగా చేద్దాం. ఆల్రెడీ ఈరోజు 1 అవర్ అయినట్టుంది. 4:15 స్టార్ట్ చేశానా, 5:15 స్టార్ట్ చేసా, 5:30 అనమాట. సో స్ట్రీమ్ యొక్క లెంత్ తగ్గిమని చెప్పని అడిగారు నాకు నిన్న. సో కొంచెం తగ్గిస్తున్నా. ఓకే, ఇలా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 7 minutes ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకంటే ఏమైనా మాట్లాడాలన్నా మాట్లాడచ్చు. ఓకే, ఎవరైనా ఉన్నారా స్ట్రీమ్లో?
లేకంటే నేను 5:55కి ఎండ్ చేసేస్తాను. లైవ్ అనేది ఇక్కడ ఉందా? రోహిత్ లైక్ కొట్టచ్చు కదా రోహిత్ వచ్చా వీడియోకి. సాయి ప్రణీత్ బ్రో నువ్వు లైక్ కొట్టిండొచ్చు కదా. లైక్ కొట్టండి గైస్, అవే మోటివేషన్లో ఉంటాయి. ఓకే, వీటిని మనం ముందు సేవ్ చేసుకుందాం, గిట్ హబ్ లెక్ పుష్ చేసేద్దాం. ఓకే, అందులోపల మీరు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి, నేను చదువుతా అంట. ఓకే, గిట్ యాడ్ డాట్. ఓకే, మేబీ ఇక్కడ ఇందులో లేనట్టుంది. సెలెక్ట్ చేసి ఇప్పుడు టర్మినల్ ఓపెన్ చేయాలి. గిట్ యాడ్ డాట్ యాడ్ అయ్యాయి. యాడ్ అయిన తర్వాత గిట్ కమిట్ -am మెసేజ్ ఏమిద్దాం అంటే రికర్సివ్ బబుల్ షాట్ కంప్లీటెడ్. ఓకే, ఎంటర్. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే గిట్ పుష్ అనమాట, పుష్ చేస్తాం గిట్ హబ్లోకి. అయిపోయి. సో మీకు ఈ కోడ్ కావాలంటే, అంటే మీకు ఈ ఫోల్డర్ మనకున్న లాజిక్ ఉన్న ఆన్సర్స్ కానీ అన్నీ మీకు కావాలంటే, సేమ్ ఇదే ఈ కోడ్ అంతా మీకు కావాలంటే మీరేం చేయాలంటే, ఇలా మీరు ఈ డిస్క్రిప్షన్లోకి వస్తే ఇక్కడ గిట్ హబ్ ప్రొఫైల్ లింక్ ఉంటుంది నాది. మీరు క్లిక్ చేశారంటే నా ప్రొఫైల్లోకి వస్తుంది. ఏం చేయకండి, ఇక్కడ రిపాజిటరీస్ అని ఉంటాయి. మీరు ఈ రిపాజిటరీస్లోకి వెళ్తే ఇక్కడ డిఎస్ఎస్ డ్రైవర్ షీట్ అని ఉంటుంది. మీరు లేదర్ మీ గిట్ హబ్ లెక్ తీసుకోవాలనుకుంటే ఫోర్క్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఫోర్క్ అని. లేదు మేము జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అంటే కోడ్లోకి వెళ్ళి ఇక్కడ కోడ్ అని ఉంటుంది, కోడ్ మీద నొక్కి డౌన్లోడ్ జిప్ అని కొట్టారనుకోండి. ఓకే, మీకు ఇలా డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు మొత్తం ఉంటుంది అనమాట. మీకు ఏం కావాలో మొత్తం ఉంటుంది దీంట్లో. ఇదన్నమాట. సో 6 మెంబర్స్ వాచింగ్ ఉన్నారు, ఎవరో కొంచెం కామెంట్ చేస్తారా ప్లీజ్? కాసేపు చార్జ్ చేయండి guys, ఏదో ఒకటి చెప్పండి ఎలా ఉంది, ఏమన్నా లెంత్ తగ్గించాలా, లేకంటే ఏదో ఏదో ఒకటి చెప్తూ ఉంటేనే కదా మనం నేర్చుకోగలుగుతాం. ఓకేనా? ఓకే, అయితే ఇప్పటికి ఎండ్ చేసేస్తున్నాను స్ట్రీమ్ని. ఓకే, 7 మెంబర్స్ ఉన్నారు వాచింగ్. ఏమైనా అడగాలని ఉంటే అడగండి. ఓకే, సో అంతమంది వాచింగ్ ఉండి ఏం కామెంట్ అడగండి ఎలా గైస్? నేర్చుకోవాలని వచ్చారు కదా, మొహమాట పడొద్దండి. సరే మరి అయితే బాయ్ బాయ్, స్ట్రీమ్ ఎండ్ చేస్తున్నా.